ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 52వ భాగం. ఠీవిగా అడుగులు వేస్తూ భవనంలో నుంచి వెళ్లిన గవాక్షుడికి వీధిలో నిలబెట్టి ఉన్న ఒక అశ్వం కనిపించింది. వయస్సు అధికమైపోవటం వల్ల దానికి బింకంగా నిలబడే ఓపిక కూడా హరించుకుపోయినట్టు అటూ ఇటూ తూలుతోంది. 2 నీటి సంచులు, చిన్న మూటలో ఆహార పదార్థాలు దానికి తగిలించి ఉన్నాయి. ఏమిటిది? ఏమిటి ఏర్పాటు? మేము విపరీతమైన కోపంతో మాటలు మొదలు పెట్టబోయాడు గవాక్షుడు. మీరు రాకేంద్రుల వారి వారసులని మాకు తెలుసు. మహాపరాక్రమవంతులు. గడ్డిపోచని చేతికిచ్చినా కూడా దాన్ని వజ్రాయుధం మాదిరి ఉపయోగించి తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించుకోగలరు అన్నాడు భటుడు. పళ్ళు బిగబట్టి తన ఒరలో ఉన్న ఖడ్గాన్ని బయటికి లాగబోయాడు గవాక్షుడు. వద్దు వీరవరణ్య, మీ ఆయుధ ప్రదర్శన ఇక్కడ చేయవద్దు. ఇచ్చిన దానితో తృప్తిపడి మీ నగరానికి వెళ్ళిపోండి. మీ శౌర్య ప్రతాపాలన్నింటినీ మీ తండ్రిగారి ఎదుట ప్రదర్శించుకోండి. మృదుమధురంగా వినవచ్చాయి మాటలు. అదిరిపడి తల తిప్పిన గవాక్షుడికి అగుపించింది రాకుమారి. తన చెలికత్తెలతో వచ్చి ఆ భవనం ప్రక్కన నిలబడి ఉన్నది. పరుషమైన మాటలు గవాక్షుడి నోటిలో మెదిలాయి. కాని రాకుమారి ఆమె చెలికత్తెల వెనకే నిలబడి ఉన్న సర్పకేతుడిని చూడగానే అవి నోటిలోనే ఆగిపోయాయి. రాకేంద్రుడి వారసుడినని చెప్పుకున్న మాటల్ని నమ్మి ఆ మహానుభావుడి మీద ఉన్న గౌరవంతో నీక్కూడా గౌరవాన్ని ఇచ్చాం. కాని నువ్వు ఆ దుష్ట నమీకుడి సహాయంతో అన్యం పుణ్యమెరుగని ఒక అమాయకుణ్ణి బలిపశువుగా చేసి ఉరిశిక్ష విధించబడేదాకా తీసుకుపోయావు. క్షమార్హం కాదు అది. కాని రాకేంద్రుల వారి పేరు నీ ప్రాణాల్ని కాపాడుతోంది. వెంటనే మా నగరం విడిచి వెళ్ళిపోకపోతే నీ రక్షణ బాధ్యతను మేం తీసుకోవటం కష్టం. వెళ్ళిపో గంభీరమైన కంఠంతో చెప్పాడు సర్పకేతుడు. తల ఉంచుకుని కదలటానికి ఇష్టపడని ఆ ముసలి గుర్రం అధివసించి దాన్ని మడమలతో అదే పనిగా అదిలిస్తూ నగర ద్వారాల వైపు పయనమైపోయాడు గవాక్షుడు. సరైన రక్షణ లేకుండా రాజభవనంలో నుంచి బయటికి రావద్దని చెప్పినా వినటం లేదు. ఎందుకు తల్లి ఇటుగా రావటం? రాకుమారిని అడిగాడు సర్పకేతుడు ఆప్యాయంగా. అనుకోని విధంగా మనం ఎదురుచూడని పద్ధతిలో ఆ అనాకారి ఏవైనా ప్రత్యక్షమవుతాడేమోనని ఇటుగా వచ్చాం. నిజమేమిటో తెలుసుకోకుండా అతన్ని అవమానించినందుకు రాకుమారి ఆవేదన చెందుతోంది అన్నది ఒక చెలికత్తె. పరమ వికృతాకారంలో ఉన్న అతను రాకేంద్రుడి వారసుడైనా సరే రాకుమారికి తగినవాడు ఎలా అవుతాడు? ఆశ్చర్యంగా అడిగాడు సర్పకేతుడు. అందమన్నది ఆకారంలో ఉండదు, అంతరంగంలో కూడా ఉంటుంది. అతని మాటలు మహా ఉదాత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది అన్నది రాకుమారి. ఉరిశిక్ష విధించబడినట్టు తెలియజేయటానికి తను అతని దగ్గరికి వెళ్లినప్పుడు జరిగిన సంభాషణను గుర్తుకు తెచ్చుకుంటూ తల ఊపాడు సర్పకేతుడు. అతను గనక మన నగరంలోకి వచ్చినట్లయితే వెంటనే తెలుసుకునే ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు అంతఃపురానికి వెళ్ళు తల్లి అని రాకుమారికి చెప్పాడు. వెనుతిరగబోతూ ఎందుకో ఆకాశంలోకి చూసి ఆశ్చర్యంగా చేతులు ఊపింది రాకుమారి. చిలుకలు ఆకాశమంతా పచ్చరంగు పట్టువస్త్రం పరిచినట్టు 100,000 సంఖ్యలో ఉన్నాయి చిలుకలు. విపరీతమైన ఆశ్చర్యంతో గుండెల మీద చేతులు వేసుకున్నారు చెలికత్తెలు. మెలికలు మెలికలు తిరుగుతూ ఆ వీధిని విడిచి మరో వీధిలోకి పోయిందా పచ్చరంగు పట్టువస్త్రం. తల్లి, ఆ దుష్ట నమీకుడు ఇంకో ఎత్తెత్తుతున్నట్టు అనిపిస్తోంది. నువ్వు వెంటనే అంతఃపురానికి వెళ్ళిపోవటం మంచిది ఆదుర్దా నిండిన కంఠంతో చెప్పాడు సర్పకేతుడు. ఎదురు చెప్పకుండా వెనుతిరిగింది రాకుమారి. ఎంతో దూరం పోలేదు. 100 ధనువుల దూరంలో కొంత భాగం వరకే పోయినప్పుడు పరుగు పరుగున వస్తూ కనిపించారు కొందరు భటులు. ఏమిటి? ఏమైంది? అధికమైపోతున్న ఆదుర్దాన్ని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ అడిగాడు సర్పకేతుడు. చిలుకలు సేనాపతి, 1 కాదు 2 కాదు, 100లకు 100, 1000కు 1000 మన కారాగారపు గోడల మీద వాలాయి. అదిలించినా భయపడకుండా కొన్ని లోపలికి ప్రవేశించి కారాగారమంతా కలియ తిరుగుతున్నాయి వగరుస్తూ చెప్పాడు ఒక భటుడు. రాకుమారిని గురించి మర్చిపోయి కారాగార భవనం దగ్గరికి పరిగెత్తాడు సర్పకేతుడు.
సూర్యుడు బారెడు దూరం పైకి లేచిన తర్వాత మెలకువ వచ్చింది ఆదమరిచి నిద్రిస్తున్న ఆనందుడికి. కనులు తెరిచి తెరవగానే అతనికి కనిపించింది మొట్టమొదటగా తను పడుకున్న ప్రదేశానికి 10 అడుగుల దూరంలో ఒక బండ మీద కూర్చోబెట్టబడిన దేవీ విగ్రహం. త్రికూటుడు తన భవనంలో నుంచి తీసుకువచ్చిన శక్తి అది. దాని ప్రక్కనే కనిపించింది పొడవుగా ఉన్న వెదురుగడ. రాతిబండల మధ్యన ఉన్న గ్రామంలో 2గా చీల్చబడిన వెదురుగడను ఒకటిగా కలపటం వెంటనే గుర్తుకు వచ్చింది ఆనందుడికి. చటుక్కున లేచి చేతుల్ని నుదుటికి ఆనించుకుంటూ నమస్కారం చేస్తుండగా కనిపించాడు పూజారయ్య. ఈ లోకంలో ఉన్నట్టుగా లేడు. కనులు మూసుకుని పద్మాసనంలో ఉన్నాడు. భగభగమంటున్న మంటలు అతన్ని ఆవరించుకుని ఉన్నాయి. మన నగరదేవత మన పూజారయ్యని ఆవహించి తీసుకువచ్చింది అంటూ నేలమీది ఎండు చితుకుల్ని ఒకచోట చేర్చి చిన్న చితుకుల మంట వేసింది మాతంగి. పూజారయ్య కేసి చూసి నమస్కారం చేసింది. అతని శరీరం మీది మంటలన్నీ చటుక్కున వచ్చి ఆ చితుకుల మీదికి చేరాయి. నిద్రలో నుంచి లేచినట్టు తల విదిలిస్తూ లేచి నిలబడ్డాడు పూజారయ్య. నేనెక్కడున్నాను మాతంగి? మాతంగిని చూసి ఆశ్చర్యంగా అడగబోయి మిగిలిన వారందర్నీ గమనించి ఆ మాటల్ని మింగేశాడు. వివరంగా చెప్పే వెసులుబాటు లేదు, చూస్తూ ఉండు పూజారయ్య అంటూ అతనికి చెప్పింది మాతంగి. అదే సమయంలో ఆనందుడు కూర్చున్న ప్రదేశానికి దగ్గర్లో నేల కొద్దిగా అటూ ఇటూ కదిలింది. చూస్తూ ఉండగానే ఒక బొరియ ప్రత్యక్షమయ్యింది. ఒకదాని తర్వాత ఒకటిగా బయటికొచ్చాయి మూషికాలు అనేకం. చిలుకలు మాకోసం వెతకబడ్డాయానందుల వారు. అత్యవసరమైన పని ఉన్నదని అర్థమై అందరమూ వచ్చేశాము. ఆనందుడి దగ్గరికి వస్తూ చెప్పింది వాటికి నాయకుడిగా కనిపిస్తున్న ఎలుక. నందకారణ్యమిది. చీకటి దేవత బంధింపబడి ఉన్న వజ్రాల మందిరం ఏదో ఇక్కడ ఉన్నదని అంటున్నారు. దాని ఉనికి మాకు తెలియాలి అన్నాడు ఆనందుడు. అదో పెద్ద పని కాదు, చిటికలో తెలుసుకుంటాము అంటూ ఎగిరి బొరియలో పడిందా ఎలుక. దాని వెనుకే మిగిలినవి కూడా వెళ్ళిపోయాయి. సూర్యుడు నడిమింటిని వదిలి పడమటి దిశవైపు పడిపోతున్న సమయంలో రివ్వుమంటూ దూసుకువచ్చింది గ్రద్ద. ఆనందుల వారు రండి, త్వరగా రండి, అడవి మధ్యలోనే ఉన్నది ఒక విచిత్రం అంటూ అరిచి కేకలు పెట్టింది. చేతికర్రను నేలకేసి అదిమి అరక్షణికంలో అందరినీ అది చెబుతున్న చోటికి తీసుకుపోగలడు ఆనందుడు. ఆ పని చేయటానికి జంకాడిప్పుడు. నమీకుడికి వాసన తగిలిన మరుక్షణం శరవేగంతో వచ్చి పడతాడు. మట్టికుండలో వాడు బంధించి ఉంచిన మన తల్లిని విడుదల చేయగలిగితే ఇటువంటి సందేహాలతో సతమతమవ్వాల్సిన అవసరం లేదు. గట్టిగా నిట్టూరుస్తూ చెప్పింది మాతంగి. గుంపుగా ఉన్న చెట్లకు పైభాగంలో ఎగురుతూ గ్రద్ద దారి చూపిస్తూ ఉండగా అరణ్యం మధ్య భాగంలోకి బయలుదేరారు అందరూ. తన తల్లిని తిరిగి భుజాలకు ఎత్తుకున్నాడు త్రికూటుడు. వెదురుగడను తన తలమీద మోపాడు శబంగుడు. చితుకుల మంటను తన పమిట చెంగులో మూటగట్టింది మాతంగి. నేతచీర ఆమెది. మాడి మసైపోవటమే కాకుండా ఆమెను కూడా మార్చివేస్తుందని భయపడ్డాడు పూజారయ్య. ఒక్క నూలుపోగు కూడా మంటల బారిన పడకుండా ఉండటాన్ని చూసేసరికి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు. చీకట్లు చుట్టుముట్టిన వెంటనే అందరికీ దారి చూపించింది ఆమె మూటకట్టిన చితుకుల మంట. అర్ధరాత్రి సమయానికి అందరికీ అగుపించింది ఒక మట్టిగుట్ట. దాని చుట్టూ ఎలుకలు చేసిన బొరియలు కనిపించాయి. ఆనందుల వారు కొంచెం చూసుకుంటూ ఉండండి, లోపల నుంచి పెద్దగా అరుపులు వినవస్తున్నాయి. ఎవరో వికృత కంఠంతో నమీకుడిని పిలుస్తున్నట్టు వినబడుతోంది అంటూ ఎదురు వచ్చింది నాయకుడిగా కనిపిస్తున్న ఎలుక. ముఖం మీద ఎవరో చాచిపెట్టి కొట్టినట్లు అదిరిపడుతూ కనులు తెరిచాడు నమీకుడు. చుట్టుపట్ల ఎక్కడా చెట్టూ చేమలు లేని ఎడారి వంటి ప్రదేశం, ఆ అడవి మధ్యలో ఏదైనా ఉన్నదేమో చూడటానికి వెళ్లారు అతని శిష్యులు. ఏమైంది? ఎందుకు ఉలికిపాటు? ఆశ్చర్యంగా అడిగింది అతన్ని మాయాసుందరి. దగ్గరికి వచ్చి కూడా తనని గమనించనందుకు దారుణంగా తిట్టిపోస్తోంది మన దేవత. కళ్ళు తెరిచి చూసుకోమని హెచ్చరిస్తోంది నుదురు రుద్దుకుంటూ అన్నాడు నమీకుడు. కనులు మూసుకుని అంతర్నేత్రాలతో చుట్టూ చూసింది మాయాసుందరి. శూన్యం తప్ప మరేమీ కనిపించకపోవటంతో తల విదిలించింది.
తన చేతికి అందేటంత దూరంలో పెట్టి ఉంచిన మట్టి కుండ వైపు చూసి ఉలిక్కిపడిందామె. విచిత్రమైన కాంతితో మిలమిల మెరిసిపోతున్నది అది. అంతకుముందు మంత్రప్రయోగం చేసినప్పుడు ఎర్రబడిపోయింది. ఇప్పుడు వెన్నెల కాంతుల మాదిరి వెలుగులీనుతోంది. ఏదో జరుగుతోంది, మనకి తెలియని దారుణమేదో జరిగిపోతోంది. తడుముకోకుండా చెప్పింది నమీకుడికి మాయాసుందరి. మంత్రప్రయోగానికి సరైన చోటు కోసం వెతకటానికి వెళ్లిన వాళ్లు ఇంకా రాలేదు. వాళ్లు వచ్చే వరకు మనం చేయగలిగిందేమీ లేదు అంటూ తల ఎత్తి దూరంలో ఉన్న ఒక వృక్షం వైపు చూశాడు నమీకుడు. చెట్టు మీద గోలగోలగా అరుస్తూ గాలిలో గిరికీలు కొడుతున్నాయి చిన్న చిన్న పిట్టలు. వాటి గూళ్లల్లో ఉన్న వాటి గుడ్లను ఆరగించటానికి ఒక సర్పం చెట్టు మీదికి చేరుకున్నది. తను కూడా అటు చూసిన మాయాసుందరి వెంటనే చెప్పింది ఆ కలకలానికి కారణం. చటుక్కున లేచి నిలుచున్నాడు నమీకుడు. వచ్చేయ్, వెంటనే నా దగ్గరికి వచ్చేయ్ కంగుమంటున్న కంఠంతో పిలిచాడు. 2 బారెల పొడవున్న కాలసర్పం ఒకటి చుట్టలు చుట్టుకుని చెట్టు మీది నుంచి క్రింద పడింది. మెలికలు తిరుగుతూ వేగంగా అతని దగ్గరికి వచ్చింది. మంత్రప్రయోగాలకి సమయం సరిపోదు. అడవిలో మా దేవత అరిచి కేకలు పెడుతోంది. ఎక్కడ ఉన్నదో నాకు తెలియాలి. తెలుసుకు వచ్చి నాకు చెప్పు. చేతులు ఊపుతూ ఆ పాముకి చెప్పాడు. గిరుక్కున వెనుతిరిగి వేగంగా వెళ్లిపోయిందా సర్పం. మట్టి గుట్ట దగ్గర చతికిలపడి ముఖం మీది స్వేద బిందువుల్ని అరచేత్తో అద్దుకున్నాడు ఆనందుడు. ఎలుకలు తవ్విన బొరియల్లోనించి అతనికి కూడా వినబడుతోంది లోపల ఉన్న వికృత రూపపు కంఠం. విడుదల చెయ్యరా నన్ను. నీ శక్తిని ప్రయోగించి నా మందిరాన్ని చిన్నాభిన్నం చేయటం చాలా తేలిక. వచ్చేయ్, త్వరగా వచ్చేయ్. ప్రశ్నలు నిండిన కనులతో మాతంగి వైపు చూశాడు ఆనందుడు. జాగ్రత్త ఆనందుల వారు. మన 4వ తల్లి ఆ దుర్మార్గుడి దగ్గర బందీగానే ఉన్నది. ఆ తల్లి దగ్గర లేకపోతే వాడిని ఎదిరించటం చాలా కష్టం. లోగొంతుకతో హెచ్చరించింది మాతంగి. నేనొకసారి లోపలికి వెళ్లి చూసి వస్తే ఎలా ఉంటుంది అడిగాడు ఆనందుడు. ఒట్టి చేతులతో ఈ మట్టిగుట్టను తవ్వి ఆ మందిరాన్ని బయల్పరచటం చాలా కష్టం. అందుకు చాలా సమయం పడుతుంది. మంత్రబలంతో చేస్తే ఆ దుర్మార్గుడు వచ్చేస్తాడు అన్నది మాతంగి. వాడికి తెలియకుండా ఈ శక్తిని కట్టుదిట్టం చెయ్యాలి. వాడు వచ్చినా కూడా విడిపించటానికి వీలు లేకుండా బంధించేయాలి. ఎలా? నల్లపిల్లి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అడిగాడు ఆనందుడు. ఇదిగో ఇటు చూడు అంటూ నాయకుడిగా వ్యవహరిస్తున్న ఎలుకను పిలిచింది మాతంగి. లోపల మీకేం కనపడింది అని అడిగింది. పెద్ద మందిరం తళతళ మెరిసిపోతోంది. లోపల ఏదో వికృత రూపం ఎగిరి గంతులు వేస్తోంది. మందిరపు గోడల్ని బ్రద్దలు కొట్టటానికి ప్రయత్నం చేస్తోంది అన్నది ఆ ఎలుక. ఒక పక్క పగులు బాపింది ఒక గోడ. ఇంకా కొంచెం ఓపికగా దెబ్బలు కొడితే పగిలి ముక్కలైపోతుంది అన్నది మరో ఎలుక. జల్లుమన్నది ఆనందుడి శరీరం. ఇప్పటికిప్పుడు జరుగుతుందా పని అని అడగబోతుండగా ఎవరో ఆజానుబాహుడు తన భుజాన్ని ఆ గోడకి ఆనించి పడిపోకుండా ఆపుతున్నాడు అన్నది మరో ఎలుక. ఎవరు? అతనెవరు అని అడిగాడు ఆనందుడు ఆతృతగా. ఎవరో తెలియదు ఆనందుల వారు, కాని ఒక విచిత్రం అన్నది అది. ఏమిటి అది? త్వరగా చెప్పు తొందర పెట్టింది మాతంగి. ఆనందుల వారికి వికృత రూపం లేకుండా ఉంటే ఆ మనిషి ముఖం ఎలా ఉన్నదో అలాగే ఉంటారు. ఆ పెదవుల బిగింపు, ఆ దీర్ఘబాహువులు ఆనందుల వారి మాదిరిగానే ఉన్నారు అన్నది ఆ ఎలుక. అంతే. ఆనందుడు ఆ మాటలకు సమాధానం ఇవ్వకముందే తన చేతుల్ని గాలిలో ఊపింది మాతంగి. ఫెటేల్మని వినవచ్చింది పెద్ద శబ్దం. పెద్ద ఎత్తున ప్రేలుడు పదార్థాలు ఉపయోగించినట్టు చెల్లాచెదురైపోయింది మట్టిగుట్ట. తళతళ మెరుస్తూ ప్రత్యక్షమైంది ఒక పంజరం వంటి పెద్ద వజ్రాల మందిరం. పాముల మాదిరి మెలికలు తిరుగుతున్న పొడుగాటి చేతులతో ఆ మందిరపు గోడల్ని బలంగా కొడుతోంది ఒక వికృత స్వరూపం. దుమ్ము ధూళితో మలినమైపోయి ఉన్న శరీరంతో తన దీర్ఘబాహువుల్ని ముందుకు చాచి ఒక ప్రక్కకు పడిపోవటానికి సిద్ధంగా ఉన్న మందిరపు గోడని గట్టిగా పట్టుకుని ఉన్నాడు ఒక ఆజానుబాహుడు. ఒక్క గంతులో పోయి అతని పాదాలకు నమస్కారం చేసింది మాతంగి. ఆమెతో పాటు కదిలారు శబంగుడు, త్రికోటుడు ఇద్దరూ.
నా బిడ్డడు శక్తివంతుడయ్యేంత వరకు ఈ శక్తిని నిలవరించగలనని అనుకున్నాను, కాని అది సాధ్యపడేటట్లు కనిపించటం లేదు. పళ్ల బిగువన వారికి చెప్పాడు ఆ మనిషి. రండి ఆనందులవారు, మీ తండ్రి గారిని కలుసుకోండి. భుజం మీది నుంచి వెనక్కి చూస్తూ పిలిచింది మాతంగి. సంవత్సరాల తరబడి ఆ మట్టి గుట్ట క్రింద నిలబడి అలసిపోయి ఉన్న తన తండ్రి దగ్గరికి పోయి చేతులు జోడించాడు ఆనందుడు. నీ బిడ్డడావాడు, నన్ను అదుపులో పెట్టగల మొనగాడా? చూస్తూ ఉండు, నీతో పాటు వాడిని కూడా నాశనం చేసేస్తాను. బిగ్గరగా అరిచింది మందిరంలో ఉన్న వికృత రూపం. అలసటతో నిండిపోయి ఉన్న రాకేంద్రుడి కనుల్లో ప్రతిఫలిస్తోంది అపారమైన వాత్సల్యం. ఎప్పుడో ఏనాడో పరాయి ప్రదేశంలో వదిలిపెట్టిన తన కుమారుడు తనంతటి వాడై తన ఎదుటికి వచ్చేసరికి అధికమైపోయింది అది. నాయనా, నీ బాగోగుల్ని కళ్ళారా చూసుకునే అవకాశం లేకపోయింది. అనాథ మాదిరి నిన్ను వదిలేసి వచ్చినందుకు బాధపడుతున్నావా అని అడిగాడు. తండ్రి, మీరెందుకలా చేశారో నాకు తెలిసింది. సంతోషమైంది. తదేకంగా తండ్రి ముఖంలోకి చూస్తూ అన్నాడు ఆనందుడు. అందగాళ్లల్లో కల్లా అతి సుందరమైనవాడు నా బిడ్డడు. ఏమిటి వికృత రూపం?